సింధూర్ విజయవంతమైనందుకు మంత్రులందరూ కూడా మోదీని అభినందించారు. ఇక పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకున్నారని మోదీకి అందరూ కూడా కితాబిచ్చారు. మరి కాసేపట్లో కీలక మంత్రులతో కూడా మోదీ సమావేశం కాబోతున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు మోదీని మంత్రులందరూ కూడా ప్రశంసించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకున్నారని మోదీకి అందరూ కితాబిచ్చారు. ఇక మరి కాసేపట్లో మోదీ మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో టాప్ 4 మంత్రులతో కూడా మోదీ మరో సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది, అలాగే మరి కాసేపట్లో మరో మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఏంటి నవీన్ పూర్తి సమాచారం? ఆపరేషన్ సింధు తర్వాత మొదటిసారి ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశంతో పాటు ఇటు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మొదటిగా సిసిఎస్ సమావేశం కూడా జరిగింది. ఇందులో కీలకంగా ఆర్మీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి పరిణామాలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా జరిగింది. ఆ కేబినెట్ లో మొదటిగా ఆపరేషన్ సింధూర్ ని చేపట్టినందుకు ఇటు ప్రధాని మోడీని, ఇటు కేబినెట్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు ఆర్మీలో ఉన్నటువంటి నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇటు కేబినెట్ మంత్రులు కూడా వారికి అభినందనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఉన్నటువంటి అంశాలపై కూడా ఇటు ప్రధాని మోడీ చర్చించడం జరిగింది. దాంతో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఇటు రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా వారు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా చర్చించడం కూడా తెలుస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నటువంటి అంశాలపైనే దాదాపు ఒక 20-25 నిమిషాల పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దులో జరిగినటువంటి పరిణామాలు, దాంతో పాటు ఇప్పటికే టర్కీ సంబంధించినటువంటి బ్యాన్ అనే అంశాలు కూడా ఇటు తెరపై కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ టర్కీ బ్యాన్ ని ఏ విధంగా చేపట్టాలి, అక్కడి నుంచి భారత్ కి వస్తున్నటువంటి ఎక్స్పోర్ట్ ఏవైతున్నాయో వాటిని ఏ విధంగా నిషేధించాలనే అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో ఈ యొక్క అంశాలపై కూడా చర్చించడం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ టర్కీ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే, టర్కీ సంబంధించినటువంటి గ్రెనేడ్స్ కూడా ఎక్కువగా టర్కీ నుంచి ఇటు రాజస్థాన్ కూడా అవి ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి వాటిని కూడా నిషేధించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రులకి అక్కడ టర్కీలో ఉన్నటువంటి ఇటు టర్కీ సంబంధించినటువంటి అక్కడ ఎక్స్పోర్ట్ పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పేసి ఇటు కేంద్ర మంత్రులకి రాజస్థాన్ సంబంధించినటువంటి గ్రెనేడ్ వ్యాపారులు కూడా ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లేఖపై కూడా వారు సుదీర్ఘంగా కూడా చర్చించిన తర్వాత ఈ యొక్క నిషేధాన్ని కూడా విధించాలని చెప్పేసి కూడా ఇటు భారత ప్రభుత్వం కూడా నిర్ణయం కూడా మరి కాసేపట్లోనే తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టర్కీ సంబంధించినటువంటి ఎక్స్ ఖాతాను కూడా పూర్తి స్థాయిలో బ్యాన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ కూడా భారత్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే టర్కీ ఇటు ఇండియా పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో టర్కీ తమ యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు ద్వారా కూడా సాయం కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా టర్కీకి బుద్ధి చెప్పేటువంటి విధంగా భారత్ కూడా వివరించారు. కాబట్టి ఖచ్చితంగా టర్కీ నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో, ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పేసి కూడా భారత్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.